N2Day న్యూస్ గడ్డం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్త సంవత్సరం క్యాలెండర్ లాంచ్ చేయడం జరిగింది. అందరికీ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ఈరోజు సంక్రాంతి సందర్భంగా అందరం కూడా ఎక్కడ ఏ ఊళ్ళో ఉద్యోగ వ్యాపార రీత్యా స్థిరపడినా సొంతూరు చేరుకునే సాంప్రదాయం మనకి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అందులో భాగంగానే ఈరోజు అందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లు చేరుకున్నారు, కుటుంబాలతో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అలాగే మేము కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని కలవడానికి, జగనన్న కుటుంబాన్ని కలవడానికి అన్ని ఊర్లు తిరుగుతున్నాము. మన ఎర్రగొండపాలెం కావచ్చు, ఈరోజు ఇక్కడ వెలగాలపల్లిలో అంగరంగ వైభవంగా ఆడపడుచులకే ముగ్గుల పోటీలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ముగ్గుల పోటీల్ని తిలకించడానికి ఈరోజు నేను కానీ అలాగే వెంకటరెడ్డి అన్న కానీ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి లోకేష్ అన్న అలాగే రాఘవరెడ్డి గారిని కూడా కలుద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందన్న. మీ అందరికీ కూడా మా తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి మనం బయటికి ఘనంగా జరుపుకున్నట్టు కనపడతా ఉంది, కానీ సంక్రాంతికి ఎక్కడా కూడా పల్లెల్లో అంతకుముందు ఉన్నటువంటి మంచి వాతావరణం లేదు. మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ జోద క్రీడలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏదో మనం ఐపీఎల్లో ఇండియన్ ప్రీమియర్ లాగా లేదంటే ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లాగా ఇప్పుడు కోడి పందాలు జోదాలు ప్రీమియర్ లీగ్ని ఓపెన్గానే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కమిషన్లు ఇచ్చి పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనం సంక్రాంతి అంటే ఇప్పుడు మా చెల్లి శ్యామల గారు చెప్పినట్టుగా మంచి అందమైనటువంటి ముగ్గుల పోటీలు, లేదంటే కత్తి కట్టకుండా సాంప్రదాయంగా జరిపేటటువంటి కోడి పందాలు, లేదంటే మీరు అన్నట్టు గాలిపటాలు ఎగరేస్తూ మంచిగా పిండి వంటలు, ఈ సాంప్రదాయ వాతావరణం పూర్తిగా దెబ్బతింది అని చెప్పాలి. ఎందుకు దెబ్బతిందని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం. అంతకుముందు ప్రజల చేతిలో డబ్బులు ఉండే, శుభ్రంగా ఇంట్లో నలుగురు కూర్చొని ఉండే, సంక్షేమ పథకాల రూపంలో ఉండే. ఈరోజు సంక్షేమ పథకాలు పోయినాయి ఒకవైపు, ఎక్కడికక్కడ పక్క రాష్ట్రాల నుంచి ఇంకా వేరే చోట నుంచి కూడా తీసుకొని వచ్చి జోద క్రీడలుగా తయారు చేసినటువంటి పరిస్థితి మన చుట్టుపక్కల వాతావరణంలో కనపడతా ఉంది. దయచేసి ఈ జోదాల జోలికి యువత మాత్రం వెళ్ళొద్దని కోరుకుంటా ఉన్నా. ఈ జోదాల వైపు వెళ్తే మీ జీవితంతో పాటు కుటుంబ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. సో ఏదైనా అక్కడ ఉంటే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి తప్ప ఈ డబ్బులు వేసో పందాలు వేసో ఇటువంటి వాటికి దయచేసి వెళ్ళొద్దని చెప్పి ఏదైతే కోరుకుంటా ఉన్నా.